ఆసిఫాబాద్ పట్టణంలోని విద్యుత్ సెక్షన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక CGRF2 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ ఎరుకల నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన క్వాలిటీతో కూడి కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. రైతులు, కమర్షియల్ వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి పరిష్కృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా విద్యుత్ శాఖ SC శేషారావు, DE వీరేశ, ADE ఫిరోజ్ ఖాన్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. టౌన్, ఆసిఫాబాద్ రూరల్ సెక్షను, అట్లాగే వాంకిడి, మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ ఇస్ రెబ్బన, అంటే 4 సెక్షన్లు కలిపేసి ఆసిఫాబాద్ టౌన్ సబ్ డివిజన్ కింద మరి ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 4టికి మరి ఈరోజు కన్స్యూమర్ ఫోరం అనేది మరి ఇక్కడ వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఇక్కడికి రావడం జరిగింది. కరెంటులో హెచ్చుతగ్గులు లేకుండా నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వడం జరిగింది. దానివల్ల రైతుకు ఎలాంటి నష్టం లేకుండా మరి గెట్ ఆన్ కావడం జరుగుతుంది. కాబట్టి సిబ్బంది కూడా 24 అవర్స్ 24 గంటలు, నిన్నగాక మొన్న ఈదురుగాలులు, తర్వాత గేల్ అండ్ విండ్ వచ్చేసేసి కొంత పంట నష్టము, తర్వాత కొంత లైన్స్, కొన్ని పోల్స్ కూడా డ్యామేజ్ అయినాయి. వాటిని వార్ ఫుడ్ బేసిస్ మీద SC గారు మరి దాన్ని చాలా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఇమీడియట్లీ పోల్స్ ఎరెక్షన్ చేసిండు. తెగిన లైన్లు, తర్వాత కింద పడిపోయిన ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఎరెక్షన్ చేసేసి అందరు కూడా సప్లై ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కన్స్యూమర్ ఫోరం ఒక దృష్టితో చూడడం జరుగుతుంది. కన్స్యూమర్స్కి ఎలాంటి నష్టం జరిగినా, ఎలాంటి ఇబ్బంది పెట్టినా, స్టాఫ్ అయినా, సంబంధిత అధికారులైనా, ఎవరైనా కానీ కన్స్యూమర్ని వేధిస్తే దాని మీద తగిన చర్యలు తీసుకునే విధంగా మరి మన ఉన్న స్టాఫ్కి ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కన్స్యూమర్స్కి తగిన గౌరవం ఇవ్వాలి. తగిన సప్లై లోపల, తగిన సప్లై అంటే దాని మీనింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సప్లై అనేది కన్స్యూమర్స్కి అందియడం అనేది ముఖ్య ధర్మము. అది మాత్రము ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్నదని ఈ సభాముఖంగా మాకు తెలియడం జరిగింది. కాబట్టి ఇదే టెంపోని మెయింటైన్ చేసేసి మరి ఇక్కడ ఉన్న 4 ఆసిఫాబాద్ టౌన్, రూరల్, వాంకిడి, రెబ్బన, ఈ 4 సెక్షన్లు కూడా ఇక ముందు కూడా కన్స్యూమర్స్కి తగిన న్యాయం చేస్తూ నాణ్యమైన సప్లై ఇస్తూ ముందు ఉంటారని సిబ్బందికి మరి ఇప్పటిదాకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్, తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వాలంటరీగా కన్స్యూమర్స్ ముందుకొచ్చేసి, రైతాంగం ముందుకొచ్చేసి కెపాసిటీ పెట్టుకుంటే మరి ఇరు పక్షాలు కూడా మరి లాభదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా ఈ కన్స్యూమర్ ఫోరం కి సంబంధించిన చైర్పర్సన్ గా నేను వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాను. విద్యుత్ కోతలు అలాంటి విలేజ్ లో గానీ, టౌన్లలో గానీ ఎలాంటి విద్యుత్ కోతలు లేవు. 24 గంటలు సప్లై ఇస్తున్నాము. అక్కడక్కడ కొంత మెయింటెనెన్స్, ఈ మధ్యన ఈదురుగాలులు, తర్వాత గేల్ అండ్ విండ్ రావడం వల్ల అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు జరగవచ్చు. కానీ అనుకున్న తడుగానే అవి కూడా రెక్టిఫై చేసేసి సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఎలాంటిదైనా ఒక సప్లై లేదు అనుకుంటే మాకు బై ఫోన్ ద్వారా కానీ, లేకపోతే మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1912, దానికి చేస్తే ఇమీడియట్లీ అటెండ్ అయ్యేసి సప్లై రిజిస్టర్ చేసే బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లక్షలాది రూపాయల విద్యుత్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. సామాన్య పేద రైతులు, ప్రజలలో మధ్యతరగతి ప్రజలు 2-3 వేలు కరెంటు బిల్లు కట్టేది వాళ్ళ సర్వీస్ వైర్ కట్ చేస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం సార్? అది పెద్ద చిన్న ఏం లేదు. అందరిది కూడా మరి ఎవరైతే బకాయిలు ఉన్నారో ఆ బకాయిలన్నీ వసూలు చేసుకోవడంలో విద్యుత్ సంస్థ ముందుంది. మరి ఎలాంటి వాటి కూడా ఒత్తులకి, అంటే వాళ్ళ యొక్క ఇబ్బందులకు మేము తట్టుకొని ముందుకు పోయేసి ఆ రెవెన్యూ కలెక్షన్స్ అన్ని చేకూర్చుకుంటున్నాము. దానివల్లనే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము కన్స్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఏమి ఉండవు. ఒకవేళ ఉంటే వాటిని పై వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది అది ఒక సమగ్రమైన నివేదిక తీసుకొని దాని ప్రకారంగా ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు నారాయణ, ఎరుకల నారాయణ, కన్స్యూమర్ ఫోరం చైర్పర్సన్. వీరు టెక్నికల్ మెంబర్, వీరు ఫైనాన్స్ మెంబర్, వాళ్ళేమో ఇండిపెండెంట్ మెంబర్. ఈ నలుగురం ఎక్కడైనా ప్రతి నెల 8 జిల్లాల్లో ఒక్కొక్క సెక్షన్లో కంపల్సరీగా విజిట్ చేస్తాం. కాబట్టి 8 ప్రోగ్రాంలు ప్రతి నెల ఉంటుంది. ఈ 8 జిల్లాల్లో ప్రతి సెక్షన్, ప్రతి సబ్ డివిజన్, ప్రతి డివిజన్, ప్రతి సర్కిల్ కూడా కవర్ అవుతుంది. ప్రతి కన్స్యూమర్, రైతులు, మిగతా ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఏ కన్స్యూమర్ అయినా దీన్ని వినియోగించుకోవాలని మళ్ళీ మీకు కోరడం జరుగుతుంది.